హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆ ట్రైలర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ ట్రైలర్ అయితే కొత్తగా ఏం లేదు, అది మనం ఆల్రెడీ ఆ స్టోరీ మొత్తం దాంట్లో చెప్పేస్తున్నారు. తల్లి పోలీస్ అయి ఉంటుంది, కొడుకు ఆవారగా జరగడం, ఆ తర్వాత తల్లి కోరిక మేరకు కొడుకు పోలీస్ ఆఫీసర్గా మారడం, మొత్తం స్టోరీ మొత్తం దాంట్లోనే ఉన్నట్టుంది. కానీ ఆ సినిమా రిలీజ్ అవడానికి ముందు కానీ లేకపోతే ఆ సినిమా వస్తుందని తెలిసినప్పుడు కానీ విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు యాక్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు కూడా ఆ సినిమా మీద ఏం బజ్ లేదు. చాలామంది రెగ్యులర్ సినిమానే అనుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఆ సినిమాలో లాస్ట్ 20 minutes వేరే లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. చాలామంది దాని మీద అది రిలీజ్కి రెడీగా ఉంది కాబట్టి దాన్ని చూడడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంటు ఆయనకే కాకుండా వాళ్ళ అన్నకు కూడా అందించారు ఈ సినిమాలో. ఇప్పుడు నేను కాలర్ ఎగరేస్తాను, ఇప్పుడు కళ్యాణ్ రామ్ అన్న కాలర్ ఎగరేస్తారని ఆయన చెప్తుంటే ఆయన వద్దని మొహమాట పడుతుంటే ఆయన పిలిచి ఆయన చేత కాలర్ ఎగరేశారు ఈయన ఎన్టీఆర్ గారు. అండ్ అంత కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నాడంటే ఆయనకి ఆల్రెడీ ప్రూవ్ అయింది. ప్రతి సినిమా హిట్ అవుతూ వస్తుంది ఎన్టీఆర్ గారికి, ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆయన కాలర్ ఎగరేయడం వల్ల అనుకుంటున్నారు. అండ్ ట్రైలర్లో అయితే చాలా షార్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ సినిమా ఓవరాల్గా అంటే ఏ సినిమా అయినా కూడా ఆల్మోస్ట్ అదే స్టోరీని అటు ఇటు తిప్పిన ఒక 3 గంటల సేపు 2 గంటల సేపు కూర్చున్న ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలిగితే అది హిట్. అది ఏ సినిమా అయినా కానీ బయటకు వచ్చేటప్పుడు ప్రశాంతంగా సినిమా బాగుంది అనే ఫీలింగ్తో రావాలి. ఏందబ్బా ఇది ఆ హై మూమెంట్లు ఉండాలి, లేకపోతే ట్విస్ట్లు ఉండాలి, లేకపోతే సరదాగా నవ్వుకోవాలి. ఏ జానర్ సినిమా అయినా కూడా ఆ జానర్కి తగ్గట్టుగా న్యాయం చేస్తే అప్పుడు ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వస్తారు. అది ఎంతమంది ఏ సినిమా చేసినా ఎవరు యాక్ట్ చేసినా ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత బజ్ వచ్చినా ఇప్పుడు సినిమాకి వెళ్ళినా కూడా తర్వాత చూసిన తర్వాత ఏమైతే జరుగుతుందో అదే దాని రిజల్ట్ అవుద్ది. కానీ సినిమాకి ఫస్ట్ డే ఓపెనింగ్స్ మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది ఎన్టీఆర్ గారు చెప్పిన గారి మాటలు. అలాగే ఈ సినిమా మాత్రం హిట్ అవ్వాలనే అయ్యే విధంగానే ఉందని చాలామంది నాకైతే ఫీలింగ్ ఉంది. అండ్ ఇది విషయం, ఇది చెప్పడానికే వీడియో స్టార్ట్ చేసాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.